నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు పడింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026 సోమవారం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. లోక్సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. అమరావతి చట్టబద్ధతపై పార్లమెంట్ లో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. లోక్సభ, రాజ్యసభలు సుమారు 5 గంటల పాటు ఈ బిల్లుపై చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రాధాన్యాన్ని వివరించింది. చర్చ అనంతరం ఎలాంటి సవరణలు లేకుండా ఉభయ సభలు ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి సంతకం చేయనున్నారు. ఒకే ఒక రాజధాని, అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఒక్క వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. ఫలితంగా 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ఆచరణలోకి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)ని సవరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో పర్యటించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని, ఇక ఎవరు అమరావతిని కదిలించలేరని అన్నారు. వైసీపీ అమరావతిని నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని చెప్పారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతుగా నిలిచాయని, వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాడిపత్రిలో జలధార, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వమని, దానిని సంరక్షించుకోవడానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని తెలియజేశారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లామని, పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామని తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని, నీటి భద్రత కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకువచ్చామని అన్నారు. మైక్రో ఇరిగేషన్ పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చిందని తెలియజేశారు. హార్టికల్చర్ లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా యాడికి మండలం వెనుకబడింది. ఆ యాడికి మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, పూర్తిగా నీళ్లిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం రాష్ట్రం ఒక ఖరీఫ్కి 547 టీఎంసీ కావాలి, రబీకి 343 టీఎంసీలు కావాలి, మొత్తం 890 టీఎంసీలు కావాలి, పరిశ్రమలకు 28 కావాలి, త్రాగునీటికి 157 కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 1300 టీఎంసీ నీళ్లు కావాలి. వర్షం ద్వారా నీళ్లు వస్తాయి. పై నుంచి వర్షాలు పడితే నదుల ద్వారా నీళ్లు వస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం 74 టీఎంసీ నీళ్లు అనంతపురం తీసుకొచ్చామంటే, ఒక పక్కన పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిసీమ కట్టాం,
పట్టసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు, రబీకి ఖరీఫ్కు వాడే నీళ్లు అక్కడ సేవ్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈరోజు రత్నాలసీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే ఓసారి మీ అందరిలో ఆలోచన రావాలి. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే రెండో జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ప్రధానం నీళ్లు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను అందరిని మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉండేవాళ్ళు. 8 సార్లు పెంచారు. 1924లో 1,25,000 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల అప్పుల్లో పెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థతో పనిచేస్తున్నాం. నగరంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో కనువిందు చేస్తుంది. కొండపల్లి, ఏటికొప్పాక చెక్కబొమ్మలు, హైదరాబాదు మంచి ముత్యములు, సారంగపూర్ వుడెన్ వేర్, బ్లాక్ మెటల్ మొదలగు హస్తకళ వస్తువులతో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన నగరంలో ఏర్పాటు చేశామని ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు. ఈ ఎక్స్పో ఈ నెల 19 వరకు కొనసాగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొండపల్లి, ఏటికొప్పాక చెక్కబొమ్మలు, హైదరాబాద్ మంచి ముత్యములు, సారంగపూర్ వుడెన్ వేర్, బ్లాక్ మెటల్ మొదలగు హస్తకళ వస్తువులతో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో నగరంలోని స్టెల్లా కాలేజ్ ఆడిటోరియం నందు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎక్స్పో నిర్వాహకులు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ నగరంలో శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పోను ఏర్పాటు చేస్తున్నామని, నగరవాసులే కాకుండా విజయవాడ నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా ఈ ఎక్స్పోను సందర్శించారని తెలియజేశారు. కొండపల్లి, ఏటికొప్పాక చెక్కబొమ్మలు, హైదరాబాద్ మంచి ముత్యములు, సారంగపూర్ వుడెన్ వేర్, బ్లాక్ మెటల్ మొదలగు హస్తకళ వస్తువులతో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఈ నెల 19 వరకు కొనసాగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా పేరు గోవింద్, మాది మంగళగిరి అండి. ఇక్కడ విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల ఇక్కడ పంటకాల రోడ్లో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం నందు శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో మేళా ఇక్కడ మేము ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రారంభం ఈ ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు కొనసాగుతుందండి. ఈ ప్రదర్శనలో భాగంగా చేనేత వస్త్రాలు ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నామండి. ఈ ప్రదర్శనలో భాగంగా చేనేత వస్త్రాలు వచ్చేసరికి కలంకారీ శారీస్ అండ్ మెటీరియల్స్, బాగల్పూరి శారీస్, అలాగే మంగళగిరి శారీస్ అండ్ మెటీరియల్స్, అలాగే చీరాల శారీస్ అండ్ మెటీరియల్స్, గద్వాల్ శారీస్, అలాగే కుప్పడం పట్టు శారీసు, వెంకటగిరి కాటన్ అండ్ సిల్క్ శారీస్, ఇలా అనేక రకాల మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నార్త్ స్టేట్ నుంచి, యూపీ నుంచి బెడ్షీట్లు, మీరట్ బెడ్షీట్లు, యూపీ ఖాదీ వస్త్రాలు, అలాగే బాగల్పూరి శారీస్ అండ్ మెటీరియల్స్, అలాగే కాశ్మీరీ శారీస్, ఇలా అనేక రకాలైన నార్త్ స్టేట్ నుంచి కూడా మనం కొన్ని కలెక్షన్స్ ఇక్కడ మనం కలెక్షన్ చేసి అందుబాటులో ఉంచామండి. కావున విజయవాడ పరిసర మరియు పట్టణ ప్రాంత మహిళలు మరియు పురుషులు విరివిగా విచ్చేసి ఈ చేనేత వస్త్రాలు తిలకించి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత కళాకారులకు చేయూతను అందించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మహిళలకు మరొక గొప్ప అవకాశం అండి. వారి వద్ద ఉన్న పాత పట్టు చీరలు ఏవైనా ఉంటే కనుక మా మేళాకు తీసుకొచ్చి ఎక్స్చేంజ్లో మళ్ళీ కొత్త పట్టు చీరలు కావాలంటే కొత్త పట్టు చీరలు పొందవచ్చండి. లేదు అంటే కనుక వాటికి విలువ కట్టించుకొని డబ్బు అండి. మన విజయవాడలో చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన ఈ నెల ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 19వ తారీఖు వరకు ఉంటుంది. ఇది సమ్మర్ సందర్భంగా ఏర్పాటు చేశారండి. ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తులు చీరాల, మంగళగిరి, వెంకటగిరి, గద్వాలు, పోచంపల్లి, నారాయణపేట అన్ని వివిధ రకాల చేనేత ఉత్పత్తులు, అలాగే టవల్స్, లుంగీలు, బెడ్షీట్స్, టాప్స్, జ్యువెలరీ ఐటమ్, బెడ్షీట్స్ అన్ని వివిధ ప్రాంతాలకు చెందిన 18 రాష్ట్రాలకు చెందిన కళాకారులంతా చేనేత ఉత్పత్తి ప్రదర్శన అమ్మకం ఏర్పాటు చేశారండి. విజయవాడ ప్రజలు ఎప్పుడూ చేనేత ఉత్పత్తులు చక్కగా కొనుగోలు చేసి మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. అది ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం, పార్కింగ్ ఉచితం. విజయవాడ ప్రజలందరూ ఎప్పటిలాగా మమ్మల్ని ప్రోత్సహించి చేనేత ఉత్పత్తులు తిలకించి కొనుగోలు చేసి
మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచు. మత సామరస్యం పాటించే విజయవాడ నగరానికి తాను ఎంపీగా ఉండటం తన అదృష్టమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభ్యున్నతికి కాంక్షించే గొప్ప నాయకుడని కొనియాడారు. విజయవాడ గాయత్రీనగర్ లోని మారనాథ దేవాలయ సేవా సంఘం మరియు గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేశినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన అంతిమ యాత్ర వాహనాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని మతాలను గౌరవించే రాష్ట్రమని, విజయవాడ సర్వమత సమ్మేళనానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో విజయవాడ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, నగరం త్వరలోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ చిన్ని సహకారంతో నగరంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రేటర్ విజయవాడ అవుతుందని ముందుగానే ఊహించి 5 ఏళ్ల క్రితమే పాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. నగరంలో ఈ మహానగరమైన విజయవాడలో అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి, కుల మతాలకు అతీతంగా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ విజయవాడని ఒక మహానగరంగా తీసుకెళ్లే కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ వారికి కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక వ్యాను, వాళ్ళు ఎలక్షన్ ముందు నేను మాట ఇవ్వడం జరిగింది 2 వ్యాన్లు ఇస్తానని. ఇవాళ ఒక వ్యాను, మళ్ళీ ఒక 2-3 నెలల్లో 2వ వ్యాన్ కూడా రెడీ చేసి సిద్ధం చేసి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యాన్ ఇవ్వటం జరిగింది. నిజంగా అది కూడా నాకు అత్యంత అభిమానించే గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించి ఇవాళ నుంచి ఇవ్వటం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ గ్రేటర్ విజయవాడని ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా ఎప్పుడో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ అసోసియేషన్ పెట్టుకుని మాకు ఒక మార్గదర్శనం చూపించారు. అది ప్రారంభించి కూడా 5 సంవత్సరాలు అయిందంట. తప్పకుండా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నాం, మన మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతారు, ఇది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలి, ఏ కుల మతాలకి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు అని పెద్దగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. పండుగ సందర్భంగా ఈ పర్వదినం అయిన ఈ రోజున కేశినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని చిన్ని గారు విజయవాడ గ్రేటర్ పాస్టర్స్ సమాఖ్య మొత్తానికి 2 వ్యాన్లు ఇవ్వడానికి నిర్ణయించి, ఒక వ్యాన్ ఈ రోజున నా చేతుల మీద కూడా ఇప్పించిన మనస్ఫూర్తిగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం నేను భావిస్తూ వందనాలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా కులాల మధ్య భేదాలు రాకుండా, మతాల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి పెద్దపీట వేసి పరిపాలన చేసిన సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మైనారిటీస్ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి భావించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వాళ్ళ అవసరాలకి ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ఉందని చెప్పి ఆ బాధ్యతని తెలుసుకొని ఆయన యొక్క సూచనల మేరకు ఇలాంటి కార్యక్రమం చేసిన మన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం అనేకమైన చేసే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని మేము ఎల్లవేళ కూడా ఎక్కడ ఏ చిన్న చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పాస్టర్స్, అంటే ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్స్కి మేము ఇలా వాహనాలు ఇస్తాము. మహాప్రస్థానం అంటే ఎవరైనా చనిపోతే వారిని తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి మాట ఇచ్చారు. మన ఎంపీ గారు చిన్ని
చిన్ని గారు ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ మీటింగు అలాగే జనరల్ బాడీ మీటింగ్లో ఈ రోజున ఈ వాహనాన్ని ఇవ్వటం వారిని ఎంతగానో మేము అభినందిస్తూ రానున్న కాలంలో వారిని వారి కుటుంబాలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులు 60%, రాష్ట్రాల వాటా 40% నిధులు కేటాయించననడం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకేనని తూర్పారపట్టారు. రాష్ట్రాలు 40% నిధులు లేవనే సాకుతో గ్రామీణ పేదలకు పనులు కల్పించలేని పరిస్థితి దాపురిస్తుందని, పట్టణాలకు వలసలు పెరిగి కార్పొరేటర్లకు గ్రామీణ పేదల శ్రమ కారుచౌకగా దొరుకుతుందని చెప్పారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాయని, ఏపీ అసెంబ్లీలో కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డి రాజా గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి యానీ రాజా గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ గారు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఇతర పార్టీ నేతలంతా కూడా ఈ పాదయాత్రలో ప్రత్యక్షంగా వారు పాల్గొనడమే కాకుండా ఈ పాదయాత్రకు సంఘీభావంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు సాకే శైలజానాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు, ఇతర లెఫ్ట్ పార్టీలంతా కూడా ఈ పాదయాత్రకు సంఘీభావంగా పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాస్తవాలను అంగీకరించకుండా కార్పొరేట్ సంస్థలకు పనికి వచ్చేటువంటి కారు చౌకగా దొరికేటువంటి కూలీలను తయారు చేసుకునేటువంటి లక్ష్యంతో ఈ పథకానికి తూట్లు పొడుస్తూ ఉన్నాడు. ప్రధానంగా ఈ పథకం స్టార్ట్ అయినప్పుడు కేవలం 2 కోట్ల మందే 2005లో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్దత కల్పించిన సందర్భంగా రాజధాని ప్రాంతం రైతులు, మహిళలు అమ్మవారికి సారె, చీర సంబరాలతో కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజీ మీదుగా శ్రీ కనకదుర్గ నగర్ లిఫ్ట్ వైపు నుండి ఇంద్రకీలాద్రి చేరారు. అమరావతి రైతులకు ఆలయం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ గాంధీ కనకదుర్గ నగర్ ఎంట్రన్స్ లో స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు. ఈ ఆలయ ఈవో వికే సీనా నాయక్ ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతుల్ని స్వాగతించి శ్రీ అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలను చైర్మన్ ఈవో వారులు అందజేశారు. రైతులంతా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి ముందుకు సాగారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, మనోవేదనకు గురైన ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మని దర్శించి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందటం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాల్ని సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈరోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈవో గారు సీనా నాయక్ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఎందుకంటే ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండటానికి మీ వంతు కర్తవ్యం ఉంది కాబట్టి మీకు అమ్మవారి కృపని మీ మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పి మాకు ఈ విధంగా దర్శన ఏర్పాట్లని, అదేవిధంగా తీర్థ ప్రసాదాలను అందించినటువంటి చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారికి, ఈవో గారు సీనా నాయక్ గారికి, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ, అదేవిధంగా సిబ్బందికి, పూజారుల గారికి,
అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సమాధాన సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు తెలిపారు. సమాజంలో కలహాలు, విభేదాలు తొలగి ప్రజలలో పరస్పర ప్రేమ, ఐక్యత, సమాధానం పెరగాలని ఆకాంక్షించారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్టినగర్లోని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనను నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పునరుద్ధరణాన్ని కళ్లకు కట్టినట్లు ప్రతిబింబించేలాగా రూపొందించిన ప్రత్యేక నాటిక స్క్రిప్ట్ కార్యక్రమాన్ని హైలైట్ గా నిలిచింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఘట్టం నుంచి పునరుద్ధానం వరకు జరిగిన సంఘటనల్ని హృదయానికి హత్తుకునేలా ప్రదర్శించడంతో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు మాట్లాడారు. యేసుక్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభమని ఈ సందర్భంగా తెలియజేశారు. ద్వేషాన్ని ప్రేమతో, చెడుని మంచితో జయించాలని యేసు బోధించారని, ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రతిఫలింపచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికి వందనాలు తెలియజేసుకుంటూ మరి దినాన్న ఈస్టర్ పండుగ పర్వదిన వేడుకలు ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమును మరి పండగగా జరుపుకొనిచుండగా మేము కూడా ఆయన పునరుద్ధాన వేడుకను మరి టైలర్పేట ప్రాంతం నుంచి క్రీస్తు సహవాసం అనే సంఘం నుంచి సంఘ సభ్యులు అందరూ కలిసి మరి ఆయన పునరుద్ధాన వేడుకను అందరికీ కళ్ళకు కట్టినట్లుగా మరి నాటిక రూపంలో, స్క్రిప్ట్ రూపంలో అందరికీ మరి చూపించాలని మేము చేసిన ప్రయత్నానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాకు సహాయంగా నిలవబడి ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు మరి మా కార్యక్రమం అంతటిని ఆయన మహిమకరంగా జరిపించుకున్నాడు. అందుని బట్టి అదేవాది దేవుని మహిమపరుస్తున్నాం. అదే రీతిగా మరి స్క్రిప్ట్ మొత్తానికి ఎవరైతే ఆది నుంచి అంతం వరకు మాకు తోడుగా ఉండి మరి వారి సహాయ సహకారాలు అందించారో వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది గొప్పవారు, గనులైన వారు చనిపోయారు, కానీ లేపబడిన వాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు. అందుని బట్టి పునరుద్ధరణైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. మృతుల్లో నుంచి లేపబడిన వాడు ఆయన ఒక్కడే ఆది సంభూతుడై మనుషుల పాపాల కోసం ఆయన భూమి మీదకు వచ్చి తనకు తాను ఆయన రిక్తుడిగా మార్చబడి మరి మనుషుల పాపాలన్నీ ఆయనపై మోపుకొని మరణపు ముళ్ళును విరగదీస్తున్న దేవుడు. ఆయన నమ్ముకున్న వారు చనిపోయినను తిరిగి లేస్తారని చెప్పి ఆయన ప్రపంచ మానవాళికి ఒక గొప్ప సువార్తను అందించారు. ఆ సువార్తని జనులందరిలోకి తీసుకువెళ్ళడానికి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట వందనాలు తెలియజేసుకుంటే ఇటువంటి కార్యక్రమాల్లో మరి మాకు తోడుగా ఉంటున్న మరి సహోదరులకు కానీ సంఘస్థులకు కానీ ఈ టైలర్పేట ప్రాంత వాసులకు అందరికీ ప్రభు పేట కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రీతిగా మీడియా వారు కూడా మరి ప్రతి ప్రోగ్రామ్ని ఎంతో ఆసక్తిగా ప్రజల్లోనికి తీసుకువెళ్తున్నందుకు వారికి కూడా మా సంఘం పేరిట మరి మా టైలర్పేట ప్రాంతం పేరిట కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా వారికి మరి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ వందనాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ని ప్రారంభించడం అభినందనీయమని విజయవాడ ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ప్రతి మధ్యతరగతి విద్యార్థికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ని జకంపూడిలో రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయడం ముదావాహమని తెలిపారు. రానున్న కాలంలో మరెంతో మందిని ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానికి సమీపంలో ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ని ఘనంగా ప్రారంభించారు. ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రవాసు, ఎస్కేవీపీ సెంట్రల్ గోపిరెడ్డి మల్లయ్య, అధ్యక్షులు శేషయ్య, ఎంఎస్ బేగ్, కేబిఎన్ సెక్రటరీ శ్రీనివాస్, ఎస్కేవీపీ ప్రిన్సిపల్ శ్యామల, దాత ఉపేంద్రలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ పి శ్యామల, కేబిఎన్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడారు. విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేశామని, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ గా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మనం చూస్తే పక్కనే ఉన్న జక్కంపూడి కాలనీ, ఈ జక్కంపూడి కాలనీలో ఎంతోమంది పేద ప్రజలు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో స్కూల్ ఎక్కడా కూడా లేదు. ఇందాకే మా సుబ్బారావు కూడా చెప్తున్నాడు, స్కూల్ కోసం ఎక్కడికన్నా వెళ్ళాలంటే 15,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవుతుందని వాళ్ళందరూ చెప్పుకున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నివసించే ఈ ప్రాంతంలో ఈ స్కూల్, అది కూడా స్కూల్ అంటే ఏదో
చిన్న స్కూల్ లాగా కాదు, ఇంటర్నేషనల్ స్కూల్లో చూసాం. మొత్తం స్కూల్ అంతా కూడా కలియతిరగడం జరిగింది. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్లో ఏ విధమైన ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇచ్చారో అటువంటి ఫెసిలిటీస్ దగ్గరలో అన్నీ తీసుకొచ్చే విధంగా వీళ్ళు రూపొందించడం చాలా ఆనందంగా ఉంది నిజంగా. అందుకే కమిటీ ఇప్పుడు దాదాపు 7 సార్లు 8 సార్లు వచ్చాను కాలేజీకి ఎప్పుడు పిలిచినా. ఎందుకంటే విజయవాడ ప్రాంతంలో ఒక పేద విద్యార్థి చదువుకుంటున్నాడు, ఒక చిన్న మధ్యతరగతి విద్యార్థి చదువుకుంటున్నాడు అంటే అది ఈ సొసైటీ ద్వారానే చదువుకుంటున్నారని నా యొక్క ఆలోచన. 20 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేబీ హిందూ హై స్కూల్ కమిటీలో ఈ డోగుపత్రి హిందూ హై స్కూల్ అనేది 8వ సంస్థ. ఇప్పుడు ఆల్రెడీ ఎంఎస్ఆర్ స్కూలు, చిత్తూరు స్కూల్ ఆల్రెడీ మేము రన్ చేస్తున్నాము. కానీ ఆ రెండు కూడా అంతకుముందు పెట్టిన బిల్డింగుల్లో ఈ పెట్టడం జరిగింది. కానీ పిల్లలకి ఏ రకంగా ఉంటే ఆ బిల్డింగ్ బాగుంటుంది, ఏ రకంగా ఉంటే వాళ్ళకి బాగా చెప్పడానికి అవకాశం ఉంటుందో చూసి ఆ ఆలోచనతో రూపకల్పన చేసిందే ఇది. రాబోయే తరాలకి తగే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా రాబోయే భవిష్యత్తులో పిల్లలకి ఏ రకంగా కావాలో ఆ రకంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది విజయవాడ సిటీకి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అవుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఇందులో చదివిన ప్రతి పిల్లలు కూడా సక్సెస్ఫుల్గా బయటికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్యామల. నేను ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్లో 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. 12 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఎంఎస్ఆర్ స్కూల్లో. ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళే నన్ను ఈ కొత్త ఇన్స్టిట్యూషన్ ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్కి ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. దానికి సంస్థ అందరికీ రుణపడి ఉంటాం. సంస్థ గురించి వస్తే ఇది కంప్లీట్లీ సిబిఎస్ఈ కరికులంతో స్టార్ట్ అవుతున్న ఇన్స్టిట్యూషన్ అండి. ఓన్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయకుండా కరికులంలో పిల్లలకి స్పోర్ట్స్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్, మీరు సంస్థను చూసే ఉంటారు. ప్రతి క్లాస్లో కూడా సెంట్రల్ ఏసీ అనేది మెయిన్ కాదండి. గాలి వెలుతురు అనేది పిల్లలకి అందించాలి. పిల్లలు హెల్తీగా పెరగాలి. హెల్త్తో పాటు నాలెడ్జ్. సో ప్రతి స్టూడెంట్కి స్కిల్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మా ప్రాముఖ్యత. చాలామంది పుస్తకాల నుంచి ప్రాక్టికల్కి వెళ్తారు. మేము ప్రాక్టికల్స్ నుంచి పుస్తకాల్లోకి తీసుకురావాలి అనే ఒక కండిషన్తో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు విజయవాడ ప్రజలకి శుభాభినందనలు. దాదాపు 120 ఏళ్ళుగా విజయవాడ ప్రజలతో మమేకమైనటువంటి మా ఎస్కేపీ సంస్థ ఒక కొత్త స్థాయిలో కొత్త తరానికి తగ్గట్టుగా ఒక స్కూల్ స్టార్ట్ చేసాము సిబిఎస్ఈ సిలబస్తో. అది డోగుపర్తి ఉపేంద్ర హై స్కూలు, ఎస్కేపీ డోగుపర్తి ఉపేంద్ర హై స్కూలు. డోగుపర్తి ఉపేంద్ర ఇచ్చినటువంటి దాతృత్వంతో ఈ స్కూల్ మొదలుపెట్టాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పంటే, మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఎస్కేపీ సంస్థ అనేటువంటిది పూర్తి వ్యాపారస్తులు స్టార్ట్ చేసిన సంస్థ. మేమందరం బతికేది మేమందరం బతికేది సమాజం వలన, మాకు ఇచ్చే సహకారం వలన అవుతున్నాము. అటువంటి మాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.